ఇప్పటి వరకు వీధులు పడి ఆడపిల్లల్ని గొడవ పెట్టడం గురించి విన్నాను గాని ఇప్పుడు ఇల్లెక్కి గొడవ పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారన్నమాట. ఊరు మరీ పాడైపోతుంది స్వామి. అవును స్వామి, అంజనం వేయిద్దామని పొరుగురు సిద్ధాంతి గారి కబురు పెట్టాను. ఆ వెళ్ళెవడో తెలిస్తే వాడి మెడ విర్రకొట్టి దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకోలేదు స్వామి. తాడు తాడు రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చిందెవరో? దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత మరిగితో అమ్మ అమ్మ అన్నట్టు చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టుకు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. రే అంజీ, నువ్వా? ఎంత ధైర్యం నీకు? లేదు స్వామి, పాపం చెయ్యందిద్దామని. రేయ్, నువ్వే నిజమైన మగాడు వెళ్తే చిన్నగా వచ్చి నన్నే పిల్లలు అడుగుండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవుతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ? చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి. సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళావంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళాను స్వామి. నేనే తన జోలికి వెళ్తాను. కళ్ళు రాలిపోతాయి. ఇంటికి పద. వస్తా స్వామి.